వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి దేశానికి ఆదర్శమయ్యాడు. రైతు భరోసా కేంద్ర ప్రభుత్వానికంటే ముందుగానే అనౌన్స్ చేశాడు. చెప్పిన మాట చెప్పినట్టుగా ఎక్కడా తప్పకుండా అమలు చేశాడు. రైతు భరోసా వల్ల వ్యవసాయం చేసే వారి సంఖ్య పెరిగింది. అలాగే విత్తనాలు నకిలీని అరికట్టడం కోసం ఆర్బీకే కేంద్రాలు తెచ్చాడు. అక్కడ రైతు తనకు ఒక నమ్మకం ఏర్పడింది. ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రం ఉంది. ఆ రైతు భరోసా కేంద్రంలో తన అవసరాలు తీర్చుకోవడం కోసం తాను విత్తనాలు, ఎరువుల్లో కల్తీ నివారణ అంటే బాధ్యత వహించింది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను, మీరు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తే మీ ప్రైవేటు వాళ్ళు నకిలీ మందులు అమ్మినా, నకిలీ ఎరువులు అమ్మినా పట్టించుకోని మీరు, నకిలీ విత్తనాలు అమ్మినా పట్టించుకోని మీరు, రైతుల ఆత్మహత్యలకు కారకులైనటువంటి మీరు దాన్ని నివారించే ప్రక్రియ మీ ప్రభుత్వంలో సాగలేనప్పుడు దానిని ఎలా అడ్రస్ చేయాలి అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించాడు. 5 సంవత్సరాల కాలం విత్తనాల్లో ఎక్కడా నకిలీ అనే పదం లేదు, ఎరువుల్లో ఎక్కడా నకిలీ అనే పదం లేదు. ఆర్బీకే కేంద్రాల్లో పండినటువంటి పంట, వేసినటువంటి పంట, ఈ క్రాప్ బుకింగ్ వేసినటువంటి పంటని వివరాలు సేకరించి ఆ గ్రామంలో ఏ పంట వేశారు, ఏ పంట వేయాలి, ఏ పంట దిగుబడి ఎంత వచ్చింది, ఎంత విక్రయించారు, ఆ విక్రయించే క్రమంలో వారికి ఏమైనా నష్టం వస్తే ప్రభుత్వమే ఒక ధరల స్థిరీకరణ నిధి పెట్టి దానికి సహాయం చేశాడు. అన్ని రకాలు ఒక ధరల స్థిరీకరణ నిధి పెట్టి కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం గడిచిన ప్రభుత్వం. అలాగే రైతు అనుకోని విపత్తులో నష్టపోతే ఆ రైతు పక్షాన ఉచిత పంటల బీమా తనే సకాలంలో చెల్లించినటువంటి నాటి పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చేసి చూపించి అడుగుతున్నటువంటిది. ఇవాళ మోంతా తుఫాన్ వస్తే మీరు ఉచిత పంటల బీమా కట్టలా? 70 లక్షల మంది రైతులు, సుమారు 7,802 కోట్ల రూపాయలు నష్ట నివారణలో ప్రభుత్వం ఆనాడు ఆదుకున్నటువంటి తీరును ఒకసారి గమనించండి. వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకున్న వాళ్ళు మీరు దగా చేశారు. ఇవాళ నష్టం వచ్చిన దాంట్లో ఆ నష్టానికి మీరు కారకులయ్యారు. నివారణ చేయటంలో విపత్తు వచ్చినా కూడా నాకు నష్టం రాదు, పంట నష్టపోతే నాకు ఆర్థికంగా నష్టం రాదని నమ్మకంతో వ్యవసాయం పట్ల మక్కువ పెంచుకున్నారు యువకులు, రైతులు. మరి ఆ రైతులు ఇవాళ నష్టపోతున్నారు. మీరు కేవలం పబ్లిసిటీ స్టంట్, ఒకరోజు హెలికాప్టర్లో తిరిగారు, దాన్ని తప్పటం, ఓ చేంజ్ చూశారు, తప్పటం. కానీ ఇప్పుడు ఎన్యూమరేషన్ చేస్తున్నప్పుడు మీ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు? ఒక్కరోజు ఏంటి ఎన్యూమరేషను? 1 డేలో ఫినిష్ చేయమని మీరు ఆదేశాలు ఇప్పిస్తున్నారే. అంటే ఆ రైతుల్ని మీకు నచ్చిన వాళ్ళకి రాయటం, నచ్చని వాళ్ళకి మానేయటంనా? అదే ఆ వ్యవసాయంలో ఆ రైతు పట్ల మీకున్నటువంటి ఆలోచన, లేకపోతే మీకున్నటువంటి ద్వేషం చూపించటం కాదా అని అడుగుతున్నాను నేను. దీన్ని చంద్రబాబు నాయుడు గారు మీరు రైతు ద్వేషి, రైతు వ్యతిరేకి అంటానికి నేను ఉదాహరణలు చెప్పాను. టైం మేనేజ్మెంట్ అంటారు, లేదా గవర్నెన్స్ అంటారు. మరి రియల్ టైం గవర్నెన్స్కి కాశీబుగ్గలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఆ రోజు ఏకాదశి పర్వదినమే, అక్కడ తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. వెంటనే మీరేమన్నారు? మంత్రి గారు వచ్చి అది ప్రైవేటు దేవాలయం అన్నారు. అంటే ఎంత బాధ్యతారాహిత్యం, ప్రజల పట్ల ఎంత చులకన భావం. ప్రభుత్వం అంటే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాలకి ప్రభుత్వం. మీ దగ్గర అధికారం ఉంది, యంత్రాంగం ఉంది. ఎందుకు ఇచ్చారు ప్రజలు మీకు అధికారం? ఈ యంత్రాంగాన్ని మీరు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం కాదా? మరి అక్కడే మీరు దొరికిపోయారు కదా. ప్రైవేట్ ఆలయమని ఆ ముసలాయన్ని 95 ఏళ్ల వృద్ధుడిని అరెస్ట్ చేశామనేటువంటి ఒక ప్రకటన వచ్చింది.
మరి మీరు బాధ్యత వహించిన తిరుమలలో 6 చనిపోయినా, మీరు బాధ్యత వహించిన సింహాచల క్షేత్రంలో 7 చనిపోయినా, అక్కడేమో తిరుమలలో చైర్మన్ గారా లేదా అక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగాన్న మరి అరెస్ట్ చేయలేదు. ఇక్కడ సింహాచల క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారిని అరెస్ట్ చేయలేదు. ఆ బందోబస్తు చూసినటువంటి ఎవరైతే ఆ స్కీమ్స్ వేశారో ఆ నాయకుల్ని అరెస్ట్ చేయలేదు. ఇది ఏమిటి అసలు? ఈ పాలనకి ఏమన్నా ఒక డైరెక్షన్ ఉందా, లేకపోతే డైవర్షన్ కోసమే రాజకీయమా? ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం జరిగితే ప్రజలు ఈ చట్టాల మీద ఎందుకు గౌరవించుకుంటారు, గౌరవంతో మసులుతారనేటువంటిది ఆలోచించమని. మీ రియల్ టైం గవర్నెన్స్లో మరి అక్కడ మీరు తుఫాన్ని పంపించేసిన చంద్రబాబు నాయుడు గారు, ఏబిఎన్ లేకపోతే టీవీ5 ఆ యాజమాన్యాలు, ఈటీవీ వారందరికీ కూడా తుఫాన్నే సమర్థవంతంగా టెక్నాలజీని ఉపయోగించి పంపించేసిన ఈ నాయకుడు మరి అదే టెక్నాలజీని ఉపయోగించుకుని అక్కడ ఆ తొమ్మండగల మరణాలను ఎందుకు ఆపలేకపోయారు? దానికి మళ్ళీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇలా జరుగుతూ ఉంటాయి. కుంభమేళాల్లో జరగలేదా, లేకపోతే పుష్కరాల్లో జరగలేదా, లేకపోతే ఏదో రాష్ట్రంలో జరగలేదా? అది కాదండి, మీరు బాధ్యతగా వ్యవహరించని కారణం చేత జరిగిన దాని మీద ప్రశ్నిస్తున్నాం, అడుగుతున్నాం. ఆ కథలు విన్నా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన 4 మాటలు మీరు విని ఓపిక లేదు, మీరు చెప్పేస్తున్నారు. ఈ సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో రైతు కష్టానికి కారణం ఈ కూటమి ప్రభుత్వం. రైతు ఈరోజు ఏదైతే మానసిక క్షోభ అనుభవిస్తున్నాడో, అయ్యో నా చేతికి వచ్చిన పంట పోయిందే, ఆ పంటకు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి గత పాలకుడు చేసినటువంటి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఈ ప్రభుత్వం కట్టలేదే, కట్టని కారణం చేత నాకు నష్టం వచ్చిందే అని రోధిస్తున్నాడు. దానికి ఉపశమనం కావాలి. అందుకే ప్రభుత్వాన్ని ఈ సందర్భంలో మేలుకొలుపుతున్నాం. బాధ్యత మరిచి పాలన, జవాబుదారీ ధనం లేనటువంటి రాజకీయాలు ఈ రాష్ట్రానికి నష్టం చేస్తాయని